కయీను దేవుడు అనుకున్నట్టుగా లేడు. ఇప్పుడు కయీనుపై దేవునికి కోపము రావడం సరియేనా అడుగుతున్నాను. సరియేనా? సరియైనదే. తమ్ముడిని చంపాడు. ఏం చంపావు నాయనా అంటే బాగుందా? ఎందుకు చంపావు అని అడిగితే బాగుందా? ప్రశ్నిస్తేనే బాగుంది, ప్రశంసిస్తే బాగోదు. తప్పు చేసిన కయీనుపై దేవుని కోపము చెప్పండి, న్యాయమా అన్యాయమా? వినపడట్లా. న్యాయమే. నోవాహు గారి తరములో ఉన్నటువంటి భయంకరులు ఎవరైతే ఉన్నారో, దారి తప్పిన వారు, ఈ తరములో నువ్వొక్కడివే నీతిమంతుడిగా కనబడుచున్నావు, మిగిలిన వాళ్ళు ఎవ్వరూ చక్కగా లేరని దేవుడు చెప్పాడే. నరుల చెడుతనము భూమి మీద గొప్పదయ్యింది. వారి హృదయం యొక్క తలంపులలోని ఊహంతా ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకున్నాడు. నరులు చెడిపోయినందువలన దేవుడు నొచ్చుకున్నాడు. ఇది బాగుందా? మెచ్చుకుంటే బాగుండేదా? చెడుతనమును చూచి నొచ్చుకుంటేనే న్యాయం. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకొని ఉండిరి. దేవుడు నోవహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది, నేను వారిని నాశనము చేయబోతున్నాను. అడుగుతున్నాను, చెప్పండి ప్రశ్న. ఇంతగా వారు చెడిపోతే ఆయనకు కోపము రావడము న్యాయమేనా? వస్తే న్యాయమా? రాకపోతే న్యాయమా? వస్తేనే న్యాయం. అంటే దేవునికి ఉన్న అనేకమైన గుణాలలో ఒక గుణం పేరు కోపము. అది ఆయన గుణము. కానీ ఆయన కోపానికి న్యాయం ఉంటుంది. దేన్ని చూసి కోపగించుకుంటున్నాడు? దుష్టత్వం, చెడుతనం, పాపం.